తులారాశి వారికి ఆగస్టు 21 నుంచి 28 వరకు జరగబోయే మార్పులు. వెల్కమ్ టు భక్తి న్యూస్. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారికి ఆగస్టు 21 నుంచి 28వ తేదీల్లో ఎన్ అనే వ్యక్తి ద్వారా జరిగేది ఇదే. తులారాశి వారికి ఈ వీడియో మీకు అదృశ్యంగా కనిపించలేదు. ఇది సాధారణ జ్యోతిష్య వీడియో కాదు. ఇది మీ జీవితంలో జరగబోయే ఒక గొప్ప మార్పుకు ముందే దేవుడిచ్చిన హెచ్చరిక. మీరు చాలా రాత్రులు నిద్రపోకుండా ఆలోచించిన ప్రశ్నలకు ఇదే సమాధానం. మీరు బయటికి ఎంత బలంగా కనిపించినా లోపల మాత్రం ఎవ్వరికీ చెప్పలేని బాధను మోస్తున్నారు. నమ్మినవాళ్లే మిమ్మల్ని మోసం చేశారు. సాయం చేస్తారని అనుకున్నవాళ్లే దూరమయ్యారు. కష్టపడిన ఫలితం రాలేదు. ఒంటరిగా నిలబడి జీవితాన్ని ఎదుర్కొన్నారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరు ఓడిపోలేదు. మీ జీవితం ఆగిపోలేదు. దేవుడు మిమ్మల్ని పక్కన పెట్టలేదు. కేవలం సరైన సమయం వచ్చేవరకు మిమ్మల్ని సిద్ధం చేశాడు. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది తులారాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ఈ వీడియోలో చెప్పే ప్రతి మాట తులారాశివారి జీవితాన్ని నేరుగా తాకుతుంది. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు మీ జీవితంలోకి అడుగుపెట్టబోయే ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి. రెండోది, అతిపెద్ద శుభవార్తలు ఎందుకు ఆలస్యంగా వస్తున్నాయో, మీ ఇంట్లో రహస్యంగా పనిచేస్తున్న దైవశక్తి ఏంటో, ఆగస్టు 21వ తేదీ నుంచి 28వ తేదీ మధ్య మీ జీవితంలో ఎందుకు కీలక మార్పులు జరగబోతున్నాయో ఇప్పుడు మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం. ప్రత్యేకంగా ఒక విషయం, ఎన్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ జీవితంలో ఎందుకు ప్రవేశించబోతున్నాడు. ఈ వీడియో చివరి వరకు చూస్తే తప్ప మీకర్థం కాదు. ఈ వీడియో మధ్యలో ఆపేస్తే మీకు రావాల్సిన అదృష్ట సంకేతాన్ని మీ చేతితులతోనే వదిలేసినట్టే. కాబట్టి ఈ వీడియో చూస్తున్న సమయంలో ఏకాంతమైన చోట ఒంటరిగా కూర్చొని మనసును పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకుని ఒక్క మాట కూడా మిస్ కాకుండా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల విషయాలు మధ్యలో ఉంటాయి. తులారాశివారి మనసులో దాచుకున్న అసలు బాధ. వారు బయటికి ఎంత ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం చాలా సున్నితమైన మనసు కలవారు. చిన్న విషయాలకే గాయపడరు. కాని నమ్మకం విషయంలో జరిగిన మోసాలు మాత్రం జీవితాంతం గుర్తుండిపోయేలాగా బాధిస్తాయి. మీరు ఒకరిపై పూర్తిగా నమ్మకం పెట్టుకున్నాక ఆ వ్యక్తి మాట తప్పితే అది మీకు సాధారణ బాధ కాదు. అది లోపల మనసు విరిగిపోవటం లాంటిది. ఎవరికీ చెప్పకుండా, ఎవరు అర్థం చేసుకోకపోయినా మీరు ఒంటరిగా ఆ బాధనైతే మోస్తూ ఉంటారు. చాలాసార్లు మీరు అనుకుంటారు, నేను తప్పు చేశానా, నేనెక్కువ ఆశ పెట్టుకున్నానా, నేను నమ్మకపోయి ఉండాల్సిందానే. కాని నిజం ఏమిటంటే మీరు తప్పు చేయలేదు. మీరు నిజాయితీగా ఉన్నారు. మీరు మనస్ఫూర్తిగా ఉన్నారు. అది మీ బలం, అది మీ బలహీనత కూడా. మీ జీవితంలో ఎదురైన ఆలస్యాలు, ఆటంకాలు, నష్టాలు అన్నీ కూడా మీకు శిక్షగా వచ్చినవి కావు. అవి మీలోని సహనాన్ని, లోతును, ఆత్మశక్తిని పెంచటానికి వచ్చిన పరీక్షలు. మీరనేకసార్లు లోపల ఏడ్చారు, బయట నవ్వారు. మీ బాధ ఎవరికీ తెలియకూడదననుకున్నారు. కుటుంబం కోసం, బాధ్యతల కోసం, సమాజం కోసం మీరు మీ మనసును నొక్కిపెట్టుకున్నారు. కాని ఈ నొక్కిపెట్టిన భావాలన్నీ ఇప్పుడొక మలుపు వద్దకొచ్చాయి. ఇక మీరు మౌనంగా బాధపడే దశ ముగిసింది. ఎందుకంటే మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను దేవుడు గమనించాడు. ఒక్క కన్నీటి బొట్టును కూడా వృధా చేయలేదు. ఆ పరమశివుడి శక్తి తులారాశిపై ఎందుకు పడుతోంది? ఓం నమఃశివాయ అనే నామం సాధారణంగా పలికే మంత్రం కాదు. ఇది కర్మను మార్చే శక్తి కలిగిన దైవనామం. తులారాశివారికి ఈ కాలంలో ఈ శక్తి ప్రత్యేకంగా ఎందుకు పనిచేస్తుంది అంటే, మీరు అనుభవించిన కష్టాలకు ఇది సమాధానం కావడం వల్ల. మీరు చేసిన ప్రార్థనలు ఆలస్యంగా అయినా సరైన మంచి సమయంలోనే మీకు ఫలించబోతున్నాయి. ఆ శివయ్య అనుగ్రహం వచ్చినప్పుడు అదొక ఆశీర్వాదం కాదు, అది జీవితం మొత్తాన్ని కొత్త దారిలో నడిపిస్తుంది. ఇప్పటివరకు మీకు మూసుకుపోయిన మార్గాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. మీరు కోరుకున్న దానికంటే ఎక్కువే లభిస్తుంది. కాని అది మీకు వెంటనే అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే దేవుడిచ్చే దానం మొదట పరీక్షలో అనిపిస్తుంది. ఈ సమయంలో తులారాశివారు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మీకెదురవుతున్న చిన్న అడ్డంకులు చివరి అడ్డంకులు మాత్రమే. అవి తొలగిన వెంటనే మీ జీవితంలో సాఫీగా సాగిపోయే దశ మొదలవుతుంది. ఆ పరమశివుడి శక్తి మీ ఇంట్లో, మీ మనసులో, మీ నిర్ణయాల్లో పనిచేయడం మొదలవుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని
ఇప్పుడు దైవ సంకల్పంతో కలిసి సాగుతోంది. అలాగే ఎన్ అనే అక్షరం ఉన్న వ్యక్తి అసలు పాత్ర. ఈత్ర. ఈ ఎన్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ జీవితంలో సాధారణ వ్యక్తి కాదు. ఈ వ్యక్తి గతంలో మీ జీవితంలో ఉండొచ్చు, లేదా చాలా కాలంగా దూరంగా ఉండొచ్చు, లేదా పూర్తిగా కొత్త వ్యక్తిగా కూడా ప్రవేశించొచ్చు. కానీ ఈ వ్యక్తి రావటం వెనక ఒక కారణం ఉంది. అది యాదృచ్ఛికం కాదు. ఈ వ్యక్తి ద్వారా మీకు ఒక నిజం తెలుస్తుంది. ఆ నిజం మీ జీవితంలో జరిగిన ఒక పెద్ద సందేహానికి సమాధానమవుతుంది. ఇప్పటివరకు మీరు అర్థం చేసుకోలేని కొన్ని సంఘటనలు ఒక్కసారిగా స్పష్టంగా కనిపిస్తాయి. మీరు ఎందుకిలా బాధపడ్డారు? ఎందుకిలా ఆగిపోయారు? ఎందుకింత ఆలస్యమైంది అన్న ప్రశ్నలకు సమాధానం ఈ వ్యక్తి ద్వారా బయటపడుతుంది. ఈ వ్యక్తి మాటలు మొదట కఠినంగా అనిపించొచ్చు, కానీ అవే మీకు మేలు చేసే మాటలు. ఈ వ్యక్తి మీకు అద్దంలా నిలుస్తాడు. మీ బలాన్ని మీకే గుర్తు చేస్తాడు. మీరు తక్కువ కాదని, మీరు ఓడిపోలేదని, మీ సమయం ఇప్పుడే మొదలవుతోందని చెప్పే దూతలాంటివాడన్నమాట ఈ ఎన్ అక్షరం వ్యక్తి. 2. అతిపెద్ద శుభవార్తలు మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతాయి? ఈ 2 శుభవార్తలు మీ జీవితంలో సాధారణ మార్పులు కావు. ఇవి మీరు ఊహించని స్థాయిలో ప్రభావం చూపే విషయాలు. అందులో మొదటి శుభవార్త ఏంటంటే, మీ ఆర్థిక స్థితికి సంబంధించే ఉండొచ్చు. ఇది ఉద్యోగం, వ్యాపారం, డబ్బు తిరిగి రావడం, లేదా కొత్త అవకాశం రూపంలో రావచ్చు. మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా ఈ అవకాశం మీకు లాభం చేకూరుస్తుంది. ఇక రెండో శుభవార్త ఏంటంటే, మీ మనసుకు సంబంధించింది. ఇది ఒక వ్యక్తి నుంచి వచ్చే మాట, ఒక సంబంధంలో వచ్చే స్పష్టత, లేదా ఒక సమస్యకు వచ్చే పరిష్కారం కావచ్చు. ఈ వార్త విన్నాక మీ లోపల భారమంతా తరిగిపోతుంది. చాలా రోజులుగా మీ హృదయంలో నలిగిపోయిన భావన ఒక్కసారిగా తేలిపోతుంది. ఈ 2 శుభవార్తలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. ఒకటి మీ బాహ్య జీవితాన్ని మారిస్తే, మరొకటి మీ అంతరంగాన్ని మారుస్తుంది. ఈ 2 కలిసి మీ జీవితాన్ని పూర్తిగా కొత్త దిశలో నడిపిస్తాయి. మీ ఇంట్లోకి అడుగుపెట్టబోయే వ్యక్తి రావటం సాధారణ సందర్శనం కాదు. ఈ వ్యక్తి రావటం మీ జీవితంలో ఒక దశ ముగిసి మరో దశ మొదలవుతున్న దానికి సంకేతం. ఈ వ్యక్తి చెప్పే మాటలు మీరెప్పటికీ మర్చిపోలేరు. అవి మీకు ఒక దిశను చూపిస్తాయి. ఈ వ్యక్తి రావటానికి సమయం కూడా చాలా కీలకం. మీరు మానసికంగా అలసిపోయినప్పుడు, ఆశలు తగ్గిపోయినప్పుడు, భవిష్యత్తుపై సందేహం వచ్చినప్పుడు ఈ వ్యక్తి వస్తాడు. మీరు వినాలనుకున్న మాటలను కాదు, మీరు వినాల్సిన మాటలను చెప్పే వ్యక్తి ఈ అక్షరం వ్యక్తి. ఈ వ్యక్తి మాటలు విన్న క్షణం నుంచి మీ ఆలోచనా విధానం మారుతుంది. మీరు భయపడిన విషయాలపై ధైర్యం పెరుగుతుంది. మీరు వదిలేయాలనుకున్న ప్రయత్నాలపై మళ్లీ ఆశ కలుగుతుంది. ఈ వ్యక్తి రావటం మీ జీవితంలో దైవహస్తం పనిచేస్తోందని స్పష్టమైన సంకేతం. మీ ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న శక్తి నిజంగా అదేంటి? తులారాశివారింట్లో ఈ మధ్య ఒక విచిత్రమైన అనుభూతి మొదలై ఉంటుంది. కొందరికి అకారణంగా మనసు కలవరపడటం, మరికొందరికి అకారణంగా ధైర్యం పెరగటం, ఇంకొందరికి రాత్రివేళ నిద్రలో కలలు ఎక్కువగా రావటం, ఉదయం లేచినప్పుడు ఏదో జరగబోతుందన్న భావన కలగటం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఇది ఇంట్లో పనిచేస్తున్న ఒక రహస్య శక్తి ప్రభావం. ఈ శక్తి భూతం కాదు, దుష్టశక్తి కాదు. ఇది మీ కుటుంబాన్ని కాపాడే దైవశక్తి. తులారాశివారు గతంలో అనుభవించిన కష్టాలు, మోసాలు, అన్యాయాలు, అవమానాలు అన్నింటినీ చూసిన తర్వాత ఇప్పుడు ఆత్మరక్షణ శక్తి చురుగ్గా పనిచేయడం మొదలవుతుంది. ఈ శక్తి మీ ఇంట్లో ఉన్న ప్రతికూలతలను ఒక్కొక్కటిగా తొలగిస్తుంది. మీ ఇంట్లో ఇటీవల చిన్న చిన్న గొడవలు తగ్గిపోయాయా? లేదా గొడవ మొదలవబోయే సమయంలోనే ఆగిపోయిందా? లేదా అనవసరంగా ఇంటికి రావాల్సిన వాళ్ళు రాకుండా ఆగిపోతున్నారా? అంటే దానికిదే కారణం. ఈ శక్తి ఎవరు మీకు మేలు చేస్తారో, ఎవరు హాని చేస్తారో ముందే గుర్తించి పరిస్థితులను మార్చేస్తుంది. మీరు గమనించకపోయినా మీ వెనక ఉండే మీ జీవితాన్ని కాపాడుతుంది. కొంతమంది తులారాశివారికి ఇంట్లో దీపం వెలిగించినప్పుడు ప్రశాంతత ఎక్కువగా అనిపిస్తుంది. మరికొందరికి దేవుడు ఫోటో ముందు కూర్చున్నప్పుడు మనసు తేలికగా మారుతుంది. ఇవన్నీ ఈ శక్తి ఉనికికి సంకేతాలు. ఇది మీ ఇంట్లో స్థిరపడిన దైవానుగ్రహం. 2026 ఆగస్టు 19వ తేదీన తులారాశివారి జీవితంలో తీసుకొచ్చే ఒక పెద్ద మలుపు. ఈరోజు తులారాశివారికి ఒక కీలక మలుపు. ఈ రోజున మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం, మీరు మాట్లాడే ఒక్క మాట, లేదా మీరు చెయ్యని ఒక్క పని కూడా మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. ఈరోజు మీలో అంతర్గత సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది.
ఏదో చెయ్యాలి అనిపిస్తుంది, కానీ ఏం చెయ్యాలో స్పష్టత ఉండదు. ఈరోజు మీ మనసులో గత జ్ఞాపకాలు ఎక్కువగా తిరుగుతాయి. మీరు చేసిన తప్పులు గుర్తుకొస్తాయి. మీరు వదిలేసిన అవకాశాలు గుర్తుకొస్తాయి. కానీ ఇదంతా బాధపడ్డానికి కాదు. ఇది మీకు ఒక పాఠం చెప్పడానికి మాత్రమే. ఈరోజు మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకుంటారు. గతం మారదు, కాని భవిష్యత్తు మీ చేతిలో ఉందని ఆగస్టు 19వ తేదీ నాడు ఒక సమాచారం ఇచ్చి వినబడుతుంది. అది చిన్న విషయంలో అనిపించినా అది పెద్ద మార్పుకు బీజం. ఈ రోజున మీరు ఎవరి మాట వినాలో, ఎవరి మాట పట్టించుకోవాలో చాలా ముఖ్యం. దేవుడు ఈరోజు మీకు సంకేతాల రూపంలో దారి చూపిస్తాడు. ఆ సంకేతాలను గుర్తించే మనసు మీకుండాలి. ఇక ఆగస్టు 20వ తేదీ తీసుకొచ్చే అనుకోని సమాచారం. ఈరోజు తులారాశివారికి అనుకోని సమాచార దినం. మీరు ఊహించని వ్యక్తి నుంచి కాల్ రావచ్చు. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి నుంచి మెసేజ్ రావచ్చు. లేదా మీరు ఎదురుచూడని చోటు నుంచి ఒక వార్త రావచ్చు. ఈ సమాచారం మీ మనసును ఒక్కసారిగా కదిలిస్తుంది. ఈరోజు మీరు వినే మాటలు మీలో దాగి ఉన్న భయాలను బయటికి తీస్తాయి. కాని అదే సమయంలో ఆ భయాలను దాటి మీకు ధైర్యాన్ని కూడా ఇస్తాయి. ఈరోజు మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మీరు ఒంటరిగా లేరు. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయం వెనుక ఒక దైవ సంకల్పం ఉంది. ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. అది వెంటనే అమలు చేయకపోయినా నిర్ణయం మీ మనసులో బలంగా నిలిచిపోతుంది. ఇది రాబోయే రోజుల్లో మీ చర్యలకు ఆధారం అవుతుంది. అలాగే ఆగస్టు 23వ తేదీ మీకు మానసిక స్పష్టత ఇచ్చే రోజు. ఆగస్టు 23న శత్రువుల నోరు మూయబడే విధానం. ఈ దినం తులారాశివారికి ఒక రహస్య విషయం తీసుకొచ్చే రోజు. మీరు ప్రత్యక్షంగా గెలిచినట్టు కనిపించకపోయినా మీకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ల ప్రయత్నాలు విఫలమవుతాయి. మీ పేరు చెడగొట్టాలని చూసేవాళ్ల మాటలు తిరగబడతాయి. ఈరోజు మీ గురించి చెడుగా మాట్లాడిన వాళ్లకు నిజం అర్థమవుతుంది. మీ సహనమే మీ విజయాన్ని ఈరోజు స్పష్టమవుతుందన్నమాట. మీరు స్పందించకుండా ఉన్న పరిస్థితులే ఇప్పుడు మీకు అనుకూలంగా మారతాయి. దేవుడు మీ తరపున పోరాడుతాడుతూ ఉంటారు. కాని ఆ నిశ్శబ్దమే మీ బలం అవుతుంది. మీరు మాట్లాడకపోయినా పరిస్థితులే మీ తరపున మాట్లాడతాయి. ఇది తులారాశివారికి రావాల్సిన న్యాయం మొదలైన రోజు. ఇక ఆగస్టు 20వ తేదీ నాడు కనిపించే దైవ సంకేతం. తులారాశివారికి అత్యంత ముఖ్యమైన రోజు. ఈరోజు మీరొక దైవ సంకేతాన్ని స్పష్టంగా గమనిస్తారు. అది కల రూపంలో కావచ్చు, ఒక వాక్యం పదే పదే వినిపించవచ్చు, ఒక సంఖ్య మళ్లీ మళ్లీ కనిపించవచ్చు, లేదా ఒక సంఘటన మీ మనసును బలంగా తాకొచ్చు. ఈ సంకేతం మీ జీవితానికి దిశానిర్దేశం చేస్తుంది. మీరిప్పటివరకు అనిశ్చితిలో ఉన్న విషయాలపై స్పష్టత వస్తుంది. మీరు భయపడుతున్న దారే నిజానికి మీకు మేలు చేసే దారిగా అర్థమవుతుంది. ఈరోజు మీరు ఒక అంతర్గత శాంతిని అనుభవిస్తారు. ఆగస్టు 22వ తేదీ తర్వాత తులారాశివారి జీవితంలో ఒక నూతన దశ మొదలవుతుంది. సమస్యలు పూర్తిగా మాయమవటం కాదుగాని వాటిని ఎదుర్కొనే శక్తి మీలో పెరుగుతుంది. ఇది దేవుడు మీ చేతిని పట్టుకునే రోజు. తులారాశివారి ఆర్థిక జీవితం మారే దశ. తులారాశివారు డబ్బు విషయంలో చాలా సహనంతో ఉంటారు. సంపాదన కంటే బాధ్యతలను ముందుగా చూస్తారు. కుటుంబ అవసరాలు, అప్పులు, ఇతరుల అవసరాలు తీర్చే క్రమంలో తమ అవసరాలను పక్కన పెడతారు. ఈ కారణంగా ఎన్నోసార్లు మీరు ఆర్థికంగా వెనకబడినట్టు అనిపించింది. ఎంత కష్టపడినా చేతిలో డబ్బు నిలవటం లేదన్న భావన మీ మనసును బాధపెట్టింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి నెమ్మదిగా మారుతోంది. ఆగస్టు మాసం చివరి నుంచి మీ ఆదాయంలో ఒక స్థిరత్వం రావడం మొదలవుతుంది. డబ్బు వచ్చిన వెంటనే ఖర్చయిపోతున్న పరిస్థితి తగ్గుతుంది. అవసరం లేని ఖర్చులు సహజంగానే ఆగిపోతాయి. మీరు డబ్బు ఉన్నా నియంత్రించగల శక్తి మీలో పెరుగుతుంది. కొంతమంది తులారాశివారికి పాత అప్పులు తీర్చుకునే అవకాశం వస్తుంది. మరికొందరికి ఈ ఆర్థికంగా సహాయం చేసిన వారు తిరిగి డబ్బు ఇవ్వడం మొదలవుతుంది. ఇది పెద్ద మొత్తం కావచ్చు లేదా చిన్న మొత్తం కావచ్చు. కానీ ఇది మీ మనసుకు ఒక భరోసా ఇస్తుంది. ఇక డబ్బు విషయంలో మీరు ఒంటరిగా లేరన్న భావన కలుగుతుంది. ఈ దశలో మీరొక విషయం గుర్తుంచుకోవాలి. డబ్బు మీ జీవితంలోకి తిరిగి వస్తుందంటే అది కేవలం సంపాదన కోసం కాదు. మీకు గౌరవం, ఆత్మవిశ్వాసం, స్వేచ్ఛ ఇవ్వడానికి మీరు చేసిన కష్టానికి వచ్చిన ఫలితం ఇది. ప్రేమ సంబంధాలు, కుటుంబ జీవితంలో జరిగే అంతర్గత మార్పు. తులారాశివారు ప్రేమలో చాలా లోతైనవారు. ఒకరిని ప్రేమిస్తే పూర్తిగా అంకితం అవుతారు. అదే సమయంలో ఆ ప్రేమలో చిన్న అనుమానం వచ్చినా అది పెద్ద గాయంగా మారుతుంది. గతంలో మీరు ప్రేమలో మోసపోయి ఉండొచ్చు, లేదా మీ భావాలను అర్థం చేసుకుని వ్యక్తితో జీవించుండొచ్చు.
ఇప్పుడు ఆ పరిస్థితి మామారే దశకొస్తుంది. మీ జీవితంలో ఉన్న సంబంధాలు నిజమైనవేనా, అవసరానికే ఉన్నవేనా అన్న స్పష్టత మీకొస్తుంది. కొందరు వ్యక్తులు మీ జీవితానికి దూరమవుతారు. అది బాధగా అనిపించినా అది మీకు మేలు చేసే మార్పే. కుటుంబంలో కూడా ఒక కొత్త అవగాహన మొదలవుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన విషయాలను ఇతరులు గౌరవించటం మొదలవుతుంది. గతంలో మీరు మౌనంగా భరించిన విషయాలు ఇప్పుడు మాట్లాడే స్థాయికొస్తాయి. ఇది గొడవ కోసం కాదు, స్పష్టత కోసం. ఇక ప్రేమ విషయానికొస్తే కొందరికి పాత ప్రేమ మళ్లీ గుర్తుకు రావచ్చు. మరికొందరికి కొత్త వ్యక్తి జీవితంలోకి ప్రవేశించొచ్చు. కాని ఈసారి మీరు భావోద్వేగాలకు కాకుండా వివేకంతో కూడా నిర్ణయం తీసుకుంటారు. ఇదే మీ పరిపక్వతకు నిదర్శనం. చెడు దృష్టి, ప్రతికూల శక్తి తొలగిపోవడం. తులారాశివారు చాలాసార్లు తమపై చెడు దృష్టి ఉందేమో అని భావిస్తారు. ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఆటంకం రావడం, మంచి జరుగుతున్న సమయంలోనే ఏదో ఒక సమస్య రావడం, అకారణంగా శరీరాలసట, మనసు నిస్సత్తువుగా మారడం ఇవన్నీ మీకెదురవుతాయి. ఇది కేవలం ఊహ కాదు. మీపై ఉన్న ప్రతికూల ప్రభావం ఇప్పటివరకు మీ పురోగతిని నెమ్మదిపరిచిందే. కాని ఇప్పుడు ఆ ప్రభావం తగ్గిపోతుంది. మీరు గమనించకపోయినా మీ చుట్టూ ఉన్న శక్తి మారుతుంది. మీ ఇంట్లో, మీ మనసులో ఒక శుభ్రత మొదలవుతుంది. మీరు ఇటీవల ఎక్కువగా నిద్రపోతున్నారా? లేదా నిద్రలో భారం తగ్గినట్టు అనిపిస్తుందా అంటే అది ప్రతికూల శక్తి బయటికి పోతున్న సంకేతం. మీ మనసులో భయాలు తగ్గిపోవటం, కారణం లేకుండా ధైర్యం పెరగటం ఇదే సూచిస్తుంది. ఈ దశలో మీరు చేసే ప్రతి మంచి ఆలోచన, ప్రతి నిజాయితీ ప్రయత్నం మీకు రెట్టింపు ఫలితాలనిస్తుంది. ఎందుకంటే అడ్డంకులు తొలగిపోతాయి. దైవశక్తి ఇప్పుడు మీ పక్కనే ఉంటుంది. తులారాశివారు కొన్ని విషయాలు తప్పక పాటించాలి. ఇవి కఠిన నియమాలు కావు. మీ జీవితాన్ని సమతుల్యంగా ఉంచే మార్గదర్శకాలు మాత్రమే. అందులో మొదటిదేంటంటే మీరు మాట్లాడే మాటలపై జాగ్రత్త పెంచాలి. కోపంలో మాట్లాడిన మాటలు మీకు తిరిగి సమస్యలు తెచ్చే అవకాశం ఉంది. నిశ్శబ్దంగా ఉండటం బలహీనత కాదు, బలం అనే విషయం ఈ సమయంలో మీకు అర్థమవుతుంది. ఇక రెండవదేంటంటే ఇతరుల సమస్యలను మీమీద వేసుకోకండి. మీరు సహాయం చేసే మనసు కలవారు కాని ప్రతి సమస్య మీ బాధ్యత కాదు. మీ సరిహద్దులు మీకుండాలి. ఇక మూడోదేంటంటే దేవుడితో మీ సంబంధాన్ని గట్టిగా ఉంచండి. అది పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు. నిశ్శబ్దంగా కూర్చొని మీ మనసులో మాట్లాడినా సరిపోతుంది. ఆ మాటలు వినిపిస్తాయి. తులారాశివారి జీవితంలో ప్రారంభమవుతున్న కొత్త అధ్యాయం. ఇప్పటివరకు జీవితం తమపై భారంగా ఉందని అనుకున్నారు. కాని ఇప్పుడు ఆ భావన మారుతుంది. జీవితం మీకు వ్యతిరేకంగా కాదు, మిమ్మల్ని బలంగా చేయటానికి మాత్రమే పనిచేస్తుందని అర్థమవుతుంది. మీరనుభవించిన ప్రతి బాధ, ప్రతి నష్టం, ప్రతి ఆలస్యం మిమ్మల్ని ఈ దశకు తీసుకురావడానికి జరిగింది. ఇప్పుడు మీరు ఆ ఘటన గురించి బయటకొస్తున్నారు. భవిష్యత్తు మీకు భయంగా కాకుండా ఆసక్తిగా అనిపించడం మొదలవుతుంది. ఈ కొత్త అధ్యాయంలో మీరు మీ విలువను తెలుసుకుంటారు. ఇతరులు మిమ్మల్ని ఎలా చూస్తారు అన్న దానికంటే మిమ్మల్ని మీరెలా చూసుకుంటున్నారు అన్నదే ముఖ్యమని అర్థం చేసుకుంటారు. ఇది నిజమైన మార్పు. తులారాశివారి ఆత్మవిశ్వాసం తిరిగి పునర్జన్మ పొందే దశ. తులారాశివారు ఎప్పుడూ బలహీనులు కాదు. కాని జీవితంలో ఎదురైన వరుస దెబ్బలు, మాటలు, గాయాలు, నమ్మినవారి నిర్లక్ష్యం వల్ల మీలోని ఆత్మవిశ్వాసం నెమ్మదిగా తగ్గిపోతుంది. మీరు ముందులాగా ధైర్యంగా లేరేమో అని అనుమానం మీ మనసులో ఏర్పడుతుంది. ఒకప్పుడు తేలిగ్గా చేసిన పనులు కూడా ఇప్పుడు భారంగా అనిపిస్తాయి. ఇప్పుడు ఆ స్థితి ముగింపు దశకొస్తుంది. మళ్లీ మీ మీద నమ్మకం పుట్టడం మొదలవుతుంది. ఇది ఒక్కసారిగా వచ్చే మార్పు కాదు, నెమ్మదిగా లోపల్నుంచి మొదలయ్యే మార్పు. మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల్లో ధైర్యం కనిపిస్తుంది. ఎవరి అభిప్రాయం కోసం ఎదురుచూడకుండా మీకు సరైనదేంటో మీరు నిర్ణయించగలుగుతారు. మీరు గతంలో ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారో, ఎందుకు స్పందించలేకపోయారో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అది భయం కాదు, ఇది ఎదురుచూసిన సమయం. ఆ సమయం ఇప్పుడు పూర్తవుతుంది. మీలోని నిజమైన శక్తి బయటికి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ దశలో మీరు మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారు. ఇప్పటివరకు తులారాశివారి నిర్ణయాలు తీసుకోవటంలో చాలా ఆలోచించేవారు. తప్పు జరిగితే ఏమవుతుందో, ఇతరులు ఏమనుకుంటారో, ఫలితం ఎలా ఉంటుందో అన్న భయాలు మిమ్మల్ని ఆపేశాయి. ఈ కారణంగా చాలా అవకాశాలు చేజారిపోయాయి. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. మీలో ఒక విచిత్రమైన స్పష్టత మొదలవుతుంది. ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అనే విషయం లోపల్నుంచి అర్థమవుతుంది. ఇతరుల సలహాలు విని చివరి నిర్ణయం మీ అంతరాత్మ మాట ఆధారంగా తీసుకుంటారు. ఈ దశలో మీరు ఒక విషయం గమనిస్తారు. మీరు తీసుకున్న నిర్ణయాలు సరిగానే పనిచేస్తున్నాయి. చిన్న తప్పులు జరిగినా అవి మిమ్మల్ని వెనక్కి లాగవు. అవి మిమ్మల్ని మరింత తెలివిగా మారుస్తాయి.
ఈ నిర్ణయ ధైర్యమే మీ జీవితంలో కొత్త స్థిరత్వాన్ని తీసుకొస్తుంది. తులారాశివారికి దైవరక్షణ స్పష్టంగా అనుభవమయ్యే సందర్భాలు. ఈ సమయంలో తులారాశివారికి కొన్ని సంఘటనలను గమనిస్తారు. ప్రమాదం తప్పించుకున్నట్టు అనిపించవచ్చు. ఒక తప్పు జరగబోయే సమయంలోనే ఆగిపోవచ్చు. ఒక సమస్య పెద్దదిగా మారకుండా చిన్నదిగా ముగిసిపోవచ్చు. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు, ఇది దైవరక్షణ. మీరు గతంలో అనుభవించిన బాధలకు ప్రతిఫలంగా వచ్చి కాపాడేది ఆ దైవశక్తే. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా ఒక అదృశ్య శక్తి మీ వెంటే ఉందన్న భావన కలుగుతుంది. ఇది ఊహ కాదు, అనుభవం. ఈ దశలో మీరు దేవుడిపై నమ్మకం పెంచుకుంటారు. పెద్ద పెద్ద పూజలు చేయకపోయినా మీ మనసులోని నిజాయితీ మాటలే ప్రార్థనగా మారతాయి. మీరు ఒంటరిగా లేరన్న భావన మీకు ధైర్యాన్నిస్తుంది. గత బంధనాల నుంచి పూర్తిగా బయటపడే క్షణం. తులారాశివారు గతాన్ని సులభంగా వదిలేయలేరు. జరిగిన మాటలు, జరిగిన సంఘటనలు, జరిగిన అన్యాయం అన్నీ మనసులో ముద్రేలేరు. మనసులో ముద్ర వేసుకునుంటాయి. అది మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వదు. ఇప్పుడా బంధనం తెగిపోతుంది. గతం గుర్తుకు వచ్చినా అది బాధ కలిగించదు. అది ఒక అనుభవంలాగా మాత్రమే అనిపిస్తుంది. మీరు క్షమిస్తారు కానీ మర్చిపోవడానికి కాదు, మీ మనసుకు శాంతినివ్వడానికి. ఈ దశలో మీరు మీ మీదే దృష్టి పెడతారు. మీ ఆరోగ్యం, మీ లక్ష్యాలు, మీ భవిష్యత్తు మీకు ముఖ్యమవుతాయి. ఇతరుల తప్పులు మీ జీవితాన్ని ప్రభావితం చేయనివ్వరు. ఇదే నిజమైన స్వేచ్ఛ. తులారాశివారి జీవితానికొచ్చే స్థిరత్వం మరియు అంతర్గత శాంతి. ఇన్ని మార్పుల తర్వాత తులారాశివారు ఒక కొత్త స్థితికి చేరుకుంటారు. అది పరిపూర్ణ ఆనందం కాదు కానీ స్థిరత్వం. ప్రతిరోజు భయం, ప్రతిరోజు ఆందోళనుండదు. సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి మీలో ఉంటుంది. మీరు మీ జీవితాన్ని అంగీకరిస్తారు. మీలో ఎవరో మీకు ఏం కావాలో స్పష్టంగా తెలుసుకుంటారు. ఇతరుల అంచనాలు మిమ్మల్ని నియంత్రించవు. మీ విలువ మీకర్థమవుతుంది. ఈ స్థితిలో మీరు ఇతరులకు కూడా మార్గదర్శకులుగా మారతారు. మీ అనుభవాలు, మీ సహనం, మీ ప్రయాణం మరొకరి జీవితానికి ఆశగా మారుతుంది. ఇదే తులారాశివారికి దేవుడిచ్చే నిజమైన వరం. తులారాశివారికి ఇప్పుడైనా ఒక విషయం స్పష్టంగా అర్థమై ఉండాలి. మీ జీవితం యాదృచ్ఛికంగా ఇలా జరగలేదు. మీరు అనుభవించిన ప్రతి బాధ, మీరు పడిన ప్రతి కన్నీరు, మీరెదుర్కొన్న ప్రతి ఆలస్యం అన్నీ కూడా ఒక గొప్ప మార్పుకు ముందుగా వచ్చిన పరీక్షలే. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చడానికి చెప్పిన మాటలు కావు. భయపెట్టడానికి చెప్పిన మాటలు అంతకన్నా కావు. ఇవి అనుభవం ఆధారంగా చెప్పిన 100% జ్యోతిష్య సత్యాలు. ఇప్పట్నుంచి అంటే ఆగస్టు 19వ తేదీ నుంచి మీ జీవితంలో ఒక మార్పైతే మొదలవుతుంది. మీరు గమనించకపోయినా దైవశక్తి మీ వైపు పనిచేయడం మొదలుపెడుతుంది. ఒక్కొక్క విషయం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఒంటరిగా లేరు. మీ వెనక ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. మీ పక్కనే శివయ్య రక్షణ ఉంది. ఈ రోజుల్లో మీ మనసుకు వచ్చే ప్రతి సంకేతాన్ని గమనించండి. మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తిని తేలికగా తీసుకోకండి. ప్రత్యేకంగా ఎన్ అనే అక్షరం ఉన్న వ్యక్తి విషయాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. మీరు ఈ వీడియోని పూర్తిగా చూశారంటే ఇది మీకొచ్చిన దైవ సంకేతమే. ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే ముందు వచ్చిన సంకేతం. అది నాశనం కాదు, అది మీ పునర్జన్మ. ఆ శివయ్య మీతోనే ఉన్నాడు. తులారాశివారి అసలు కాలం ఇప్పుడే మొదలైంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. భక్తి న్యూస్తో కలిసి ఉన్నందుకు ధన్యవాదములు. ఓం నమః శివాయ.